ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. శ్రావణ సోమవార వ్రతంలో ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తారు. పురాణాలు అనుసరించి సోమవారపు వ్రతాలు 3 రకాలుగా ఉన్నాయి. సోమవారము, 16 సోమవారాలు, సౌమ్య ప్రదోష్. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి. శ్రావణ మాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ సోమవార వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది. శ్రావణ సోమవార వ్రతాన్ని పాటించేవారు బ్రహ్మముహూర్తంలో నిద్రకు ఉపక్రమించి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని గంగా జలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి. ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజా గదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రాన్ని సంకల్పం చేసుకోవాలి. మమ క్షేమ, స్థైర్య, విజయ, ఆరోగ్యై, ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సోమవార వ్రతం కరిష్యే అంటూ తర్వాత ఈ మంత్రాన్ని ధ్యానించుకోవాలి. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరి నిభం చారు చంద్రావతం సం రత్నకల్పోజవ లాంగ పరశు మృగావ రాభీతి హస్తం ప్రసన్నం పద్మాసీనం సమతస్న తమ మరగరై వ్యాఘ్రకృతిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిల భయహారం పంచవక్రం త్రినేత్రం. తర్వాత ఓం నమ శివాయ అని శివుడిని, ఓం నమ శివాయ పార్వతీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించిన కథను వినాలి. ఆ తర్వాత భోజనం లేదా పలహారాలు సేవించాలి. శ్రావణ సోమవార వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆది దంపతులైన శివపార్వతుల కృపా కటాక్షాలు లభిస్తాయి. జీవితము ధన్యమవుతుంది. ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతాయి. భక్తుల కష్టాలు హరింపబడతాయని పురాణాలు చెప్తున్నాయి. సోమవార వ్రత కథ మహత్యం గురించి తెలుసుకుందాము. స్కంద పురాణం ప్రకారము నారదముని శివుడిని శ్రావణ మాసాన్ని ఎందుకు అంతగా ఇష్టపడతాడో అడిగాడు. సతీదేవి ప్రతి జన్మలో తనను భర్తగా కలిగి ఉంటుందని ప్రతిజ్ఞ చేసిందని, దీనికోసం ఆమె తన తండ్రి అసంతృప్తిని కూడా భరించిందని శివుడు చెప్పాడు. తండ్రి శివుడిని అవమానించినప్పుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. తర్వాత పార్వతిగా జన్మించింది. ఈ జన్మలో కూడా శివుని కళ్యాణం కోసము అమ్మవారు శ్రావణ మాసంలో కఠోర వ్రతం చేసి శివుడిని ప్రసన్నం చేసుకొని వివాహం చేసుకున్నారు. అందుకే శ్రావణ మాసం నుంచి శివుని అనుగ్రహం కోసము 16 సోమవారాల ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. పౌరాణిక గ్రంథాలలో మరొక కథ ప్రచారంలో ఉంది. చాలా కాలం క్రితము క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఒక నగరంలో చాలామంది సాధువులు మరియు సన్యాసులు శివుడిని ప్రార్థించడం కోసం సమావేశమయ్యారు. ఋషులందరూ క్షిప్రాలో స్నానం ఆచరించి సమిష్టిగా తపస్సు ప్రారంభించారు. అదే నగరంలో నివసించే ఒక వేశ్య కూడా తన అందాన్ని చూసి గర్వపడేది. ఆమె తన అందంతో ఎవరినైనా లోబరుచుకోగలను అని ఋషులు శివుడికి పూజలు, ప్రార్థనలు, ధ్యానం చేస్తున్నారన్న వార్త విని ఆమె వారి తపస్సును విడనాడాలని ఆలోచించింది. ఈ అంచనాలతో ఆమె తపస్సును నాశనం చేయడానికి సాధువుల వద్దకు వెళ్ళింది. కానీ ఋషుల శక్తి మరియు తపోబలంతో ఆమె అందం మాయమైంది. అంతేకాదు ఆమె మనసులో వేదన, బాధ మొదలైంది. ఆమె తన ఆలోచనలకు చింతించడం ప్రారంభించింది. ఆమె ఋషుల పాదాలపై పడి తన పాపాలకు ప్రాయశ్చితం చేయమని అడగడం ప్రారంభించింది. అప్పుడు ఋషులు ఆమెను కాశీలో ఉండి 16 సోమవారాల వ్రతం చేసి ఉపవాసం ఉండమని సూచించారు.
ఆమె శ్రావణ మాసం నుండి 16 సోమవారాల వ్రతం ఆచరించి కొన్నాళ్లకు కైలాసం ప్రాప్తి పొందింది. ప్రతి సోమవారము శివ అభిషేకము, 108 సార్లు శివ మంత్ర జపము, సోమవార వ్రత కథ చదువుకొని ఆరతి, పుష్పాంజలి, ప్రసాదాన్ని నివేదించి పూజను ముగించుకోవాలి.